హలో ఆల్. అయితే ఇవాళ ఆఫీస్ అయిపోయాక ఏదైనా స్నాక్ తిందాం అనిపించింది. ఎగ్ పఫ్స్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈజీ అనమాట ఇంట్లో చేసుకోవడం ఎగ్ పఫ్స్. జస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకొని అండ్ పఫ్ పేస్ట్రీస్ ఇక్కడైతే వాల్మార్ట్లో దొరుకుతాయి. కానీ ఇండియాలో నాకు తెలిసి డీమార్ట్, మోర్, హెరిటేజ్ ఇట్లా సూపర్ మార్కెట్, విజేత ఇట్లాంటి సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటాయి. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా ఇండియాలో కూడా. సో అక్కడ కూడా దొరుకుతాయి. చూపిస్తా ఆ పఫ్ పేస్ట్రీ ఎట్లా ఉంటుందో. అది తెచ్చుకొని మేము ఫ్రీజ్ చేసుకుంటాం అనమాట. సో అప్పుడప్పుడు ఇట్లా చేసుకోవడానికి ఒక 1 అవర్ 45 మినిట్స్ ముందు తీసి బయట పెట్టుకోవాలి ఫ్రీజర్ నుండి. అది ఇక బయట పెట్టుకొని ఎగ్స్ బాయిల్ చేసుకొని కర్రీ కుక్ చేసుకోవాలన్నమాట. కర్రీ చేసుకుంటే కర్రీతో బాగుంటాయి ఎగ్ పఫ్స్. మామూలుగా ప్లెయిన్గా చేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ అనిపించదు, కర్రీతోనే బాగుంటాయి. సో ఇవన్నీ ప్రిప్ ఎట్లా చేస్తానో చూపిస్తాను. అండ్ సింపుల్గా ఇంట్లో ఒక 45 మినిట్స్లో మొత్తం రెడీ అయిపోతుంది మనకి. ఈవినింగ్ ఒక 2 తినేసి టీ తాగినామంటే చాలా బాగుంటుంది. ఎగ్స్ బాయిల్కి పెట్టుకున్న 7 ఎగ్స్ పెట్టిన నేను. ఇది పెప్పరిజ్ ఫామ్ది పఫ్ పేస్ట్రీ వాడుతున్నాము. ఎనీథింగ్ ఈజ్ ఫైన్, బట్ అట్లా మంచిగా క్రిస్పీగా వచ్చేది చూసుకోండి. పఫ్ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మైదాతో, బట్ నేను ఇట్లా వాడుతున్నా. అండ్ 2 ఆనియన్స్ తీసుకొని మంచిగా చాప్ చేసుకొని చిన్న చిన్నగా ఒక టొమాటో కూడా వేసుకున్నా. టొమాటో అంటే టేస్ట్ మంచిగా పుల్ల భలే ఉంటుంది కదా అని వేసిన. అప్పుడప్పుడు క్యాప్సికమ్ కూడా వేస్తా. మేబీ టొమాటో, క్యాప్సికమ్, జస్ట్ ఆనియన్ కాకుండా మసాలా కోసం ఇట్లా 2 థింగ్స్ వాడుతున్నా. క్యాప్సికమ్ కూడా వాడండి మీరు ఇఫ్ యూ లైక్ ఇట్. అంటే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొంచెము ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొంచెము సాల్ట్ వేసుకొని మగ్గియాలి. ఆనియన్స్ మగ్గినాక కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ వేసినాక జస్ట్ హాఫ్ టొమాటో అయినా ఓకే, మరి ఫుల్ కూడా అవసరం లేదు. బట్ మేము మంచిగానే పులుపు తింటాము. అట్లా వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, గరం మసాలా. ఈ హోమ్మేడ్ గరం మసాలా అయితే మంచిగా వస్తుంది ఫ్లేవర్. కొంచెము జీరా పౌడర్ వేసుకొని అన్ని టేస్ట్ చూసుకొని మగ్గించుకోండి. కర్రీ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత పఫ్ పేస్ట్రీస్ షీట్స్ తీసా. 2 షీట్స్ వస్తాయి ఒక బాక్స్లో. సో 1 షీట్లో 9 అవుతాయి. అట్లా నాకు 1.5 షీట్ పట్టింది, ఎందుకంటే నేను 7 ఎగ్స్ పెట్టిన 14 పఫ్స్ కోసము. అండ్ కట్ చేసుకొని అవి 1 అవర్ ముందు బయట పెట్టుకోవాలి, లేకపోతే అస్సలు బారావు. ఇట్లా కట్ చేసుకున్నాక కొంచెం సాగదీయాలన్నమాట వాటిని రెండింటిని పట్టుకొని. అట్లా ఎగ్స్ అని రెడీ పెట్టుకొని వాటిని కొంచెం తీసుకుంటే దానిలో కర్రీ పెట్టుకుంటూ ఒక్కొక్క దానిలో ఇంకా పైన కర్రీ అంటే మసాలా అది పెట్టుకుంటూ ఇంకా ఎగ్స్ పెట్టిన. మసాలా ఎక్కువ పెట్టకండి బయటకు వచ్చేటట్టు. నేను మంచిగా ఎక్కువనే పెట్టిన. మెయిన్గా పెట్టాను కానీ మంచిగా కవర్ చేయండి, అంత లీక్ అయ్యేటట్టు చేస్తే బారావు. సో మంచిగా పెట్టి ఫుల్గా ఫినిష్ చేయాలి. అండ్ పైన మంచిగా ప్రెస్ చేయాలన్నమాట, లేకపోతే అంత ఓపెన్ అయిపోతుంది. నాకు 1-2 ఓపెన్ అయినాయి, చూపిస్తాను లాస్ట్ ట్రేలో. ప్రెస్ చేసి బటర్ ఆర్ అదేంటి మిల్క్ కూడా అప్లై చేయొచ్చు. నేను చేయలేదు, బట్ చేస్తే మంచిగా అతుకుతాయి అంట. బట్ నేను ఇట్లా చేసేసిన. అండ్ ఇట్లా చేసేసి ట్రే రెడీ చేసుకొని అల్యూమినియం ట్రేలో పార్చ్మెంట్ పేపర్ వేసుకొని డైరెక్ట్ పెట్టేసినాం. ట్రేలో జస్ట్ బటర్ ఆర్ ఆయిల్ వేసుకొని కూడా ఇవన్నీ పెట్టేయచ్చు. పఫ్స్ పెట్టుకొని 400 ప్రీహీట్ చేసుకున్నా కదా ఓవెన్. సో ఓవెన్లో హాఫ్ అన్ అవర్ లైక్ 20 to 25 మినిట్స్ ఈజ్ ఫైన్ 400 అంటే. బట్ చూస్తూ బర్న్ అవ్వకుండా చూసుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ ట్రేలో చూడండి 1-2 ఓపెన్ అయిపోయినాయి మంచిగా ప్రెస్ చేయకుండా. సో ఇట్లా 400 డిగ్రీస్కి 20-25 మినిట్స్ పెట్టుకొని బయటకు తీసి హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి, మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇంట్లోనే మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టైం లెట్స్ డూ ఇన్ ఎయిర్ ఫ్రైయర్.